తెలంగాణ బీజేపీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. పార్టీలోని కొందరు నేతల తీరు పట్ల ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమలం పార్టీలో తనను ఫుట్బాల్లా ఆడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పార్టీలోని ఓ నేతకు ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చి తన నిరసనను వ్యక్తం చేశారు. ఇటీవలే బీజేపీ కార్యకర్తల గురించి కొండా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుర్మారం రేపగా తాజాగా కాషాయ పార్టీలో మరోసారి ఈ ఫుట్బాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు రంగారెడ్డి బీజేపీ ఎంపీ కొండా అంత అసహనానికి గురవ్వడానికి కారణమేంటి? టీబీజేపీలో ఫుట్బాల్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. రంగారెడ్డి బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తనను బీజేపీలో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆరోపిస్తూ పార్టీ నేతకు ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారట. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం నుంచి జిల్లా కమిటీల వరకు లోకల్ ఎంపీగా ఉన్న కొండాకి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడం లేదని టాక్ నడుస్తోంది. రంగారెడ్డి రూరల్, వికారాబాద్ జిల్లాల బీజేపీ అధ్యక్షుల నియామకంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రతిపాదించిన పేర్లను కాకుండా ఇతర పేర్లను చేర్చడంపై కొండా రాష్ట్ర నాయకత్వంపై గుర్రగా ఉన్నారని టాక్ నడుస్తుంది. అందుకే రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని చర్చ జరుగుతోంది. అంతేకాదు పార్టీ అంతర్గత సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిస్తే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ను కలవాలని చెప్పారట. అభయ్ పాటిల్ను కలిస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కలవాలని సూచించారట. ఓ ఎంపీకి పార్టీలో ఇలాంటి పరిస్థితులుంటే సామాన్య కార్యకర్తల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. పార్టీ అంతర్గత సమస్యను దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం చూపకుండా ఒకరి పేరు మరొకరు చెప్పడంతో కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. దీంతో పార్టీ నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని రగిలిపోతున్నారట. అందుకే సింబాలిక్ గా ఫుట్బాల్ తో కొండా పార్టీ ఆఫీస్కు రావడం, చంద్రశేఖర్ తివారికి కానుకగా ఇచ్చి నిరసన తెలపడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల రూరల్ బీజేపీ అధ్యక్షులు, ముఖ్య నేతలు ఎంపీ మాటలు అసలు లెక్క చేయడం లేదట. అంతేకాదు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొంతమంది నేతలు పార్టీ జిల్లా అధ్యక్షులను తనపై ఎగదోసే కుట్రలు జరుపుతున్నారని చాలా రోజులుగా విశ్వేశ్వరరెడ్డి మదన పడుతున్నారంట. వికారాబాద్ జిల్లాలో ఈ నెల 19న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. లోకల్ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లా పర్యటనల తర్వాత పెట్టుకోవాలని సూచించినప్పటికీ పార్టీలో ఎవరు పట్టించుకోకుండా పర్యటనలు చేశారని టాక్ నడిచింది. ఇక చేవెళ్లలో పల్లె నిద్ర కార్యక్రమం సైతం స్థానిక ఎంపీ లేకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పూర్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతల శిక్షణ తరగతుల కార్యక్రమానికి కూడా కొండా దూరంగా ఉన్నారు. వరుస ఘటనలతో అసంతృప్తితో రగిలిపోతున్న కొండా తన నిరసనను ఏదో రకంగా పార్టీకి తెలియజేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఎపిసోడ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మంటలు చల్లారకముందే కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ నిరసన పార్టీలో రచ్చ రాజేసింది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత కొండా కొత్త కహానితో కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫుట్బాల్ తో వచ్చిన మాట వాస్తవమేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకుంటామని చెప్పడానికి సింబాలిక్ గా తీసుకువచ్చానని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. మేము ఎట్లా అధికారంలోకి రావాలి, ఇప్పుడు తప్పనిసరి వస్తున్నాము, డబ్బున రావాలి, భారీ మెజారిటీ తోటి. ఏదో 61 ఓట్లతోటి కాదు, మేము 90 ఓట్ల ఎమ్మెల్యే తోటి గెలవాలి. దాని కొరకు మా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఫుట్బాల్ ఆడతారు. అయితే రేవంత్ రెడ్డి గారితో ఎట్లా ఫుట్బాల్ ఆడాలను అని నేను అది తీసుకొచ్చిన. అండ్ నేను ఇయ్యలేదు, చూపెట్టినా, ఎవరికి ఇయ్యలేదు. ఇంకోటి ఎవరి దగ్గర ఫోటో ఉందా? ఏదో లీక్లు చక్కగా నన్ను అడగ రాదండి, ఏదేదో విలేకరులు ఇక్కడ కూడా ఉన్నారు, నన్ను అడగ ఒక్కరి దగ్గర ఫోటో ఉందా నేను ఫుట్బాల్ ఇచ్చినట్టు? లేదు. ఎక్కడనో ఏ సందులనో ఎవరి దగ్గరనో ఇని ఏదో సృష్టించున్నారు. కానీ మరోవైపు బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొండా ఫుట్బాల్ పై కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తనతో బీజేపీ నేతలు 11 ఏళ్లు ఫుట్బాల్ ఆడుకున్నారని పార్టీ పెద్ద తలకాయలపై మండిపడ్డారు. కొండకు పార్టీ గురించి, పార్టీ నేతల గురించి, పార్టీ నాయకత్వం గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటూ సెటైర్లు విసిరారు. ఒక పార్లమెంటు సభ్యుడు, అది కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి, విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీ అగ్రనేతలకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏమని? నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా.
మేము కూడా 11 ఇయర్స్ నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి నీ మనిషి బయట ఓడు ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా, వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ కానీ జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఏదేమైనా పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయనే సంకేతాలను బీజేపీ రాష్ట్ర నాయకులకు కొండ చెప్పకనే చెప్పినట్లయింది. కొండ ఫుట్బాల్ ఎపిసోడ్తో బీజేపీలో గెలిచిన ప్రతినిధులకు పార్టీ నాయకత్వానికి గ్యాప్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా బయటపడిందని టాక్ నడుస్తోంది. మరి ఈ ఎపిసోడ్లపై బీజేపీ ఢిల్లీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.